Hi students, good morning. This is Hari Kumar, Accounts Faculty, CA Foundation. Day before strategy, CA Foundation, January 2026 accounts. మొన్న సెప్టెంబర్ 2025 అండ్ మే అటెంప్ట్ 2025ని బేస్ చేసుకొని మనం ఏ ఏరియాస్ని ప్రిపేర్ అయితే నెక్స్ట్ డే బిఫోర్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఎగ్జామినేషన్కి, మీరు ఫ్రీగా కొన్ని ఏరియాస్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్తే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ ఏరియాస్లో గమనించినట్లయితే ఇష్యూ అండ్ ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్ 10 to 15 మార్క్స్కి మనకు కవరడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్ 6A క్వశ్చన్ ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. కాబట్టి 15 మార్క్స్కి మనం ఫర్ఫీచర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ మీద ఒకసారి చూసుకొని వెళ్ళండి. తర్వాత షేర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్ ఇప్పటి వరకు అడగలేదండి, బట్ అయితే ఒకసారి చూసుకోవటం మంచిది. దాంట్లో ప్రజెంటేషన్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, బయింగ్ ఆఫ్ బిజినెస్, ఒక బిజినెస్ని కొని వాళ్ళకి షేర్స్ని అలాట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఎంట్రీ మీకు ఆల్రెడీ వచ్చుంటుంది. ఒక్కసారి రిఫర్ చేసుకుంటే బెనిఫిటబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఫీచర్ అండ్ రీఇష్యూకి ప్రయారిటీ ఇవ్వండి. మన మెటీరియల్లో ఉన్నట్టు లాస్ట్ సమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అవి చూసుకున్న తర్వాత అదర్ దాన్ క్యాష్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ కంపెనీ అకౌంట్స్లో ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కి కాన్సన్ట్రేట్ చేయండి. లాస్ట్ టైం ఎగ్జామ్ సెప్టెంబర్లో మనకి ఇష్యూ అండ్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ నుంచి అడగలేదు, కాబట్టి ఈ ఏరియాస్ నుంచి ఈసారి అడగడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి టాపిక్సే అవన్నీ కూడా. డిఆర్ఆర్ క్రియేట్ చేయడం, 10% ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ఆఫ్ డిబెంచర్స్, డిఆర్ఆర్ఐ, కన్వర్టబుల్ డిబెంచర్స్, డిబెంచర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్, డిబెంచర్స్ ఇష్యూడ్ అదర్ దాన్ క్యాష్, డిబెంచర్స్ ఇష్యూడ్ యాజ్ కొలేటరల్ సెక్యూరిటీ, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ట్రీట్మెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ లాస్ ఆన్ ఇష్యూ డిబెంచర్స్. లాస్ట్ 4 పాయింట్స్ లాగా కనిపిస్తాయి, కానీ అవన్నీ కలిపి ఒక సింగిల్ ప్రాబ్లంలోనే మీకు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని చూసుకోగలిగితే మీకు కంఫర్టబుల్గా మీరు ఎగ్జామ్ని రాయగలుగుతారు. సో డిఆర్ఆర్ క్రియేషన్, డిఆర్ఆర్ఐ అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ దగ్గర డిఆర్ఆర్ అండ్ డిఆర్ఆర్ఐ క్రియేషన్, అకౌంటింగ్ ఎంట్రీస్ని బాగా చూసుకొని వెళ్ళాలి. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్ అయిపోగానే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. దాంతోపాటు బోనస్ ఇష్యూలో మనకి లాస్ట్ సమ్స్లో మనకి రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ మీద, ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ మీద, రైట్ ఇష్యూ మీద మన క్యుములేటివ్ నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాంప్రహెన్సివ్ నేచర్తో. ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి. అంటే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ మీదే బోనస్ అండ్ రైట్ ఇష్యూ కూడా మెర్జ్ చేస్తూ ప్రాబ్లమ్స్ని డిజైన్ చేశాడు. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం మన మెటీరియల్లో ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్లో లాస్ట్లో పెట్టాం కాంప్రహెన్సివ్ నేచర్ అని. ఆ ప్రాబ్లమ్స్ని మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. రైట్ ఇష్యూ క్యాలిక్యులేషన్, రైట్ వాల్యూ క్యాలిక్యులేషన్ కూడా ఫార్ములా, చిన్న ఫార్ములాని ఒకసారి చూసుకొని రైట్ చేయండి, ఒకసారి ప్రొడ్యూస్ చేయండి పేపర్ మీద ఆ ఫార్ములాని. సో రాంగ్ రాస్తున్నారు, అదొకసారి జాగ్రత్త చూసుకోండి. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, ఇవన్నీ కూడా మీరు నోట్బుక్లో మెన్షన్ చేసుకోవాలి. చేసుకొని వెళ్ళబోయే ముందు ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. సో రైట్ వాల్యూని మీరు ప్రొడ్యూస్ చేయండి పేపర్ మీద, చిన్న ఫార్ములా జాగ్రత్తగా చేయండి. తర్వాత రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్ లాస్ట్ ప్రయారిటీకి ఇవ్వండి, ఎందుకంటే సెప్టెంబర్ పేపర్లో ఇచ్చాడు. సార్ సెప్టెంబర్ పేపర్లో ఇచ్చాడు కాబట్టి జనవరి పేపర్లో ఉండదా అంటే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైం అకౌంటింగ్ స్టాండర్డ్ థియరీ క్వశ్చన్ని సెప్టెంబర్ అటెంప్ట్కి ఇచ్చాడు, మే అటెంప్ట్కి ఇచ్చాడు. సారీ ప్రిన్సిపల్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ని 2 సార్లు సందర్భాల్లో ఇచ్చాడు. కాబట్టి ఒక్కసారి లాస్ట్లోకి చూసుకోండి. ప్రాబ్లమాటిక్ వ్యూలో అలా టచ్ చేయలేదు, బట్ అయితే ఒకసారి చూసుకోవడం మంచిది. సిఆర్ఆర్ క్రియేషన్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ కూడా చూసుకోండి. ఎప్పుడైతే కంపెనీ అకౌంట్స్ కంప్లీట్ అవుతుందో బీఆర్ఎస్ మీదకి వెళ్ళండి. బీఆర్ఎస్ 5 to 10 మార్క్స్ కవర్ చేస్తాడు. వితౌట్ ఏసీబీ, విత్ ఏసీబీ రెండు చేసుకోండి. అమెండెడ్ క్యాష్ బుక్, వితౌట్ ఏసీబీని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే లాస్ట్ టైము అమెండెడ్ క్యాష్ బుక్ మీద క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఈసారి వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ మీద చేస్తాం. మార్చి 31 కనుక ఇచ్చినట్లయితే విత్ అమెండెడ్ క్యాష్ బుక్కే చేయండి, వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ చేయొద్దు. రిమైనింగ్ విషయాల్లో రెండిట్లో ఏ మోడల్ చేసినా కూడా మీకు మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ జర్నల్ ఎంట్రీస్ చూసుకోండి. ఈసారి అకామిడేషన్ బిల్స్, ట్రేడ్ బిల్స్లో అకామిడేషన్ బిల్స్ కవర్ అవుట్ అవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ట్రేడ్ బిల్స్ ఇచ్చాడు కాబట్టి ఈసారి అకామిడేషన్ బిల్స్ ఇస్తాడు. జాగ్రత్తగా షేరింగ్ ఆఫ్ అమౌంట్, సెకండ్ బిల్ షేరింగ్ అమౌంట్ జాగ్రత్తగా చూసుకోండి. 5 out of 5 ఈజీగా స్కోర్ చేయొచ్చు దీంట్లో మీరు కేర్ఫుల్గా ఉంటే. డిప్రిషియేషన్లో లాస్ట్ టైం మనకి సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మీద టచ్ చేశాడు, అకౌంటింగ్ ప్రాబ్లమాటిక్ మీద టచ్ చేయలేదు కాబట్టి ఈసారి ప్రాబ్లమాటిక్ మీద టచ్ చేయొచ్చు. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ అండ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ నాట్ మెయింటైన్, డిస్పోజల్ అకౌంట్, అదర్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇదే ఆర్డర్లో మీరు చూసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది.
ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ప్రిపరేషన్ నేర్చుకొని డిస్పోజల్ అకౌంట్ రన్ చేయడం నేర్చుకోండి. ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు పేపర్ మీదే వర్కింగ్ నోట్స్ ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి డిప్రిషియేషన్లో వర్కింగ్ నోట్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. వితౌట్ వర్కింగ్ నోట్స్ చేస్తే మార్క్స్ రావండి, అది గుర్తుంచుకోండి. ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్, ఈ 2 చాప్టర్స్ చిన్న చాప్టర్స్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద చాప్టర్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. లాస్ట్ టైం ఫైనల్ అకౌంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి జస్ట్ 5 మార్క్స్కి మాత్రమే అడిగాడు కాబట్టి ఈసారి 10 to 15 మార్క్స్కి ఫైనల్ అకౌంట్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ నుంచి వస్తాయి. సో అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్ మీద చూసుకోండి జాగ్రత్తగా. ఈ అడ్వాన్స్ ఫైనల్ అకౌంట్స్లో కూడా జిఎస్టీ, ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేటటువంటి సమ్స్ ఉన్నాయి. వాటి మీద ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ ఎక్సర్సైజ్గా ఒక్కసారి రిఫర్ చేయండి. దీంట్లో హౌ టు ప్రొడ్యూస్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా చూపించాలి, మెటీరియల్ కన్జంప్షన్ ఎలా చూపించాలి అనే విషయాన్ని చూసుకోండి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ రిలేటెడ్తో చూడండి. డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 4 అటెంప్ట్స్ నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఇప్పటి వరకు డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇవ్వలేదు. కాబట్టి ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్ చూడండి. గార్నర్ వర్సెస్ ముర్రే కేసు ఎలా అప్లై చేయాలో విషయాన్ని చూసుకోండి. అండ్ పీస్మేల్ డిస్ట్రిబ్యూషన్, సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్, సాల్వెన్సీ అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అవి చూసుకోండి. దాని తర్వాత డెత్ ఆఫ్ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అకౌంట్స్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్. ఇప్పటి వరకు ఇన్సాల్వెన్సీ పార్ట్నర్ మీద మన క్వశ్చన్ అడగలేదు, డిజల్యూషన్ మీద ఫస్ట్ అటెంప్ట్లో అడిగాడు సిలబస్ మారిన తర్వాత. నెక్స్ట్ 4 అటెంప్ట్స్ అడగలేదు కాబట్టి ఈసారి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పీస్మేల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్ 2 చూసుకోండి. లాస్ట్లో సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్ అంటే ఫస్ట్ సమ్స్. తర్వాత డెత్ ఆఫ్ పార్ట్నర్ చూసుకోండి. నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం అడ్మిషను అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ గురించి అడిగాడు. సో ఈసారి డెత్ కానీ రిటైర్మెంట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో 2 క్వశ్చన్స్ అడుగుతాడు, అది గుర్తుంచుకోండి. లాస్ట్ ప్రయారిటీగా అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, ఇంట్రడక్షన్ టు పార్ట్నర్షిప్ అండ్ గుడ్ విల్ ట్రీట్మెంట్ లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మొన్న గుడ్ విల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు కాబట్టి. ఇది ఎప్పుడైతే పార్ట్నర్షిప్ కంప్లీట్ అయిందో ఒకసారి చూసుకుంటారో ఎన్పిఓ చూసుకోండి. ఎన్పిఓలో ఈసారి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపరేషన్ చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తయారు చేయమన్నాడు కాబట్టి ఈసారి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నుంచి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేయమంటాడు. జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో కన్వర్షన్ మెథడ్ చూసుకోండి. సో కన్వర్షన్ మెథడ్లో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపరేషన్, సండి డేటా, సండి క్రెడిటాస్ అకౌంట్స్ ప్రిపరేషన్ చాలా సింపుల్గా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్పిఓ సింగిల్ ఎంట్రీలో నేను చేయలేకపోతున్నాను అనుకుంటే బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఎన్పిఓలో మనకేముంటాయండి, బేసిక్ ప్రాబ్లమ్, ఫస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు, అవి చూసుకోండి. తర్వాత కాలేజీ సమ్ ఉంది, అది చూసుకోండి. డాక్టర్ ప్రాక్టీషనర్ సమ్ ఉంది, అది చూసుకోండి. అంటే మీరు ఈజీ క్వశ్చన్స్ చూసుకోండి, టిపికల్ క్వశ్చన్స్ వదిలేయండి. గతంలో కూడా నేను ఈ ఐడియా ఇవ్వటం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా సింగిల్ ఎంట్రీ సిస్టంలో కన్వర్షన్ కాకుండా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ సమ్ ఇచ్చాడు, చక్కగా ఆన్సర్ చేసి వచ్చారు. మీరు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఒకసారి చూసుకొని పెట్టుకున్నారనుకోండి, అది చాలా సింపుల్గా మీకు తెలుసు. క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ అడిషనల్ క్యాపిటల్. సో ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే మీరు కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 ప్రిపేర్ అవ్వండి. సో సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తూ రెక్టిఫికేషన్, సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయకుండా రెక్టిఫికేషన్ చూసుకోండి. ఇన్వెంటరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇన్వెంటరీలో స్టాక్ టేకింగ్ సమ్స్ చూసుకోండి. క్లాస్ రూమ్ డిస్కషన్ సమ్స్ వరకు చూసుకుంటే చాలు. మీరు అసైన్మెంట్ జోలి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లాస్ రూమ్ డిస్కషన్ ప్రాబ్లమ్స్ వరకు చూసుకోండి. మీకు ఇన్వెంటరీ కష్టంగా ఉందంటే చెప్పాను కదా ఇందాకే, ఎన్పిఓ కానీ ఇవన్నీ కూడా మీకు టిపికల్ అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈజీ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ చదువుకోండి. తర్వాత నెక్స్ట్ ఇన్వెంటరీస్ అయిపోగానే ట్రూ ఆర్ ఫాల్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ట్రూ ఆర్ ఫాల్స్ మస్ట్ అండ్ షుడ్ గరి. ఎవరికైతే 12 మార్క్స్ ట్రూ ఆర్ ఫాల్స్లో 10 వస్తాయో వాళ్ళు 100% క్వాలిఫై అవుతారండి, అది గుర్తుంచుకోండి. ట్రూ ఆర్ ఫాల్స్ రీజన్స్ కూడా చాలా జాగ్రత్తగా రాయండి. మీ ఇష్టం వచ్చినట్టుగా రాయొద్దండి. ట్రూ ఆర్ ఫాల్స్ రీజన్స్ని చాలా కేర్ఫుల్గా రాయండి. అందుకని ఈ సంవత్సరం ఎడిషన్లో ప్రకాష్ సార్ ప్రత్యేకంగా స్టూడెంట్స్ రీజన్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదని ప్రతి ట్రూ ఆర్ ఫాల్స్ కిందనే రీజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అసలు మీరు ట్రూ ఫాల్స్ చూసేసి రీజన్స్ చదవట్లేదు అనే ఉద్దేశంతో ప్రకాష్ సార్ ప్రత్యేకంగా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ రీజన్ కింద ట్రూ ఆర్ ఫాల్స్ కిందే రీజన్ పెట్టమని చెప్పారు. సో అలానే ఇవ్వటం జరిగింది మెటీరియల్లో. మీరు రీజన్ జాగ్రత్త చూడండి. ఫాల్స్ రీజన్ కంటే ట్రూ రీజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ట్రూ వచ్చిన స్టేట్మెంట్కి. అవి ఒకసారి చూసుకోండి. మీరు ప్రొడ్యూస్ చేసాడు సింపుల్గా రాయొద్దు, కొంచెం ఎలాబరేటివ్గా రాయండి. ప్రతి ట్రూ ఆర్ ఫాల్స్కి మధ్య ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి. ప్రతి ట్రూ ఆర్ ఫాల్స్కి మధ్య ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ప్రతి ట్రూ ఆర్ ఫాల్స్ మధ్య ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి.
థియరీ క్వెషన్స్. నెక్స్ట్ థియరీ క్వెషన్స్‌కి ప్రయారిటీ ఇవ్వండి. అకౌంటింగ్ అండ్ ఇంట్రడక్షన్‌లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 యూనిట్స్ అడిగి చాలా రోజులైంది. కాబట్టి ఫస్ట్ 2 యూనిట్స్ అంటే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్ ఒకటి అండ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ వాటిల్లో యూజర్స్ అకౌంటింగ్ అసలు అడగలేదు ఇప్పటివరకు. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఒకసారి చూసుకోండి. సో థియరీ బాగా చదువుకోండి. నెక్స్ట్ ఫార్మాట్స్ ఇంపార్టెంట్ అండి. వీటిల్లో మీరు గుర్తుపెట్టుకోండి. సో ట్రయల్ బ్యాలెన్స్, క్యాష్ బుక్, సబ్సిడరీ బుక్స్ వీటిల్లో రూలింగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పటివరకు పెట్టి క్యాష్ బుక్ అడగలేదు. అది రూలింగ్ మీకు చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయటం మీరు తప్పు చేస్తుంటారు. కాబట్టి క్యాష్ బుక్స్‌లో పెట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఈ 2 బ్యాలెన్స్ చేయాలి. ఇంప్రెస్డ్ సిస్టమ్‌లో బ్యాలెన్స్ ఎలా చేయాలనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సబ్సిడరీ బుక్స్‌లో 4 సబ్సిడరీ బుక్ ఫస్ట్ 4 సబ్సిడరీ బుక్స్‌ని పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్‌లో రూలింగ్ ఇంపార్టెంట్. ఆ రూలింగ్ ఒకసారి చూసుకోండి. జర్నల్ ఎంట్రీస్‌ని జీఎస్టీకి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ అడగండి. లాస్ట్ టైమ్ జీఎస్టీ రిలేటెడ్‌తో రెక్టిఫికేషన్‌ని, జీఎస్టీ ఎంట్రీస్‌ని క్లబ్ చేసి అడిగాడు. సో ఈసారి కూడా అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జర్నల్ ఎంట్రీస్‌ని మనకి ఫైనల్ అకౌంట్స్‌తో పాటు రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్ అకౌంట్స్ దగ్గర కూడా రెక్టిఫికేషన్‌ని కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఒక్కొక్కటి ఫార్మాట్స్ ఇంపార్టెంట్. వెళ్ళబోయే ముందు ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. జర్నల్‌కి ఫార్మాట్ ఏంటి? లెడ్జర్‌కి ఫార్మాట్ ఏంటి? బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఏంటి? ఇలాంటి రూలింగ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు వర్కింగ్ నోట్స్ చేసేటప్పుడు వితౌట్ రూలింగ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. విత్ రూలింగ్ వాళ్ళకి మంచి మార్క్స్ వేసాడండి. లాస్ట్ టైం సర్టిఫైడ్ కాపీస్ వెరిఫై చేసినప్పుడు కూడా మీరు రూలింగ్ చేయకుండా మీరు ఏ పని చేయొద్దండి. టేబుల్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. టేబుల్ ఫార్మాట్ కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది అనిపించినా కూడా టేబుల్ ఫార్మాట్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కంపెనీ అకౌంట్స్‌లో గానీ, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్‌లో గానీ అండ్ గుడ్‌విల్ క్యాలిక్యులేషన్స్‌లో కానీ రూలింగ్‌కి ప్రయారిటీ ఇస్తూ మీరు ప్రెజెంట్ చేయండి. వాటి విషయంలో కొంచెం ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.